కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో ఈగల్ బృందం తనిఖీలు చేపట్టింది. బ్లాక్ కాఫీ పేరుతో పబ్లో ఈవెంట్ నిర్వహణ చేశారు. దీనికి హాజరైన వారందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ కావడంతో నిందితులను గచ్చిబౌలి పిఎస్కు పోలీసులు తరలించారు. అయితే డ్రగ్స్ టెస్ట్లో తనకు నెగిటివ్ వచ్చిందని సినీ నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేశారు. కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో ఈగల్ బృందం తనిఖీలు చేపట్టింది. బ్లాక్ కాఫీ పేరుతో పబ్లో ఈవెంట్ నిర్వహణ చేశారు. దీనికి హాజరైన వారందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ కావడంతో నిందితులను గచ్చిబౌలి పిఎస్కు పోలీసులు తరలించారు. అయితే డ్రగ్స్ టెస్ట్లో తనకు నెగిటివ్ వచ్చిందని సినీ నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు ఫోన్ ద్వారా. అమర్, చెప్పండి. హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పబ్ లో నిన్న ఈగల్ టీం ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించింది. అకస్మాత్తుగా ఈ తనిఖీలు నిర్వహించడంతో కొండాపూర్ సంబంధించిన ఎరీనా పబ్ లో నిన్న దాదాపు తనిఖీల్లో 8 మందికి పైగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. మొత్తం 50 మందికి పైగా డ్రగ్స్ టెస్టులు చేశారు. ఎందుకంటే పార్కింగ్ ఏరియాతో పాటు ఖాళీగా నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడంతో పాటుగా ఈగల్ టీం ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు ఉంటారో వారందరికీ కూడా దాదాపు 50 మందికి పైగా డ్రగ్స్ పాజిటివ్ సంబంధించిన డిఎడిక్షన్ సంబంధించి ఏదైతే టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. గచ్చిబౌలికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా తరలించారు. అయితే ఒకవైపు డ్రగ్స్ కి సంబంధించినటువంటి వీళ్ళకు ఎవరు డ్రగ్స్ సప్లై చేశారు ఇవన్నీ కూడా ఈగల్ టీం ఒకవైపు ఆరా తీస్తున్నతో పాటు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని గచ్చిబౌలి పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ కేసులో సినీ నటి హేమ వ్యవహారం ఒకవైపు రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ముంబై లాంటి ఏరియాలో కూడా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ హేమ ఇవాళ నిన్న రాత్రి జరిగినటువంటి ఈగల్ రైడ్స్ అదే ఎరీనా పబ్ లో కూడా సినీ నటి హేమ ఈవెంట్ కి వచ్చింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎరీనా సంబంధించిన అనుమానాస్పద వ్యక్తులందరినీ కూడా పోలీసులు ఈగల్ టీం అధికారులు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఇటు టెస్టులు చేస్తున్న క్రమంలో సినీ నటి హేమను కూడా టెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డ్రగ్ టెస్ట్ లో తనకు నెగిటివ్ వచ్చిందంటూ కూడా ఒక వీడియోను కూడా హేమ విడుదల చేసింది. ప్రస్తుతం అయితే 8 మంది నిందితులకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. గచ్చిబౌలి పోలీసులకు అయితే ఈగల్ టీం అప్పచెప్పడం అయితే జరిగింది. గచ్చిబౌలి పోలీసులు 8 మంది స్టూడెంట్స్ అందరినీ కూడా స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది బీటెక్ అయిపోయి ఇటు ఖాళీగా ఉన్నవారు, కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే వీరందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా డ్రగ్స్ ఛాయలు ఎరీనా పబ్ పైన అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పబ్కు సంబంధించిన వ్యవహారం పైన ఇప్పటికే పబ్కు కూడా ఈగల్ టీం నోటీసులు కూడా అందజేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఎరీనా పబ్కు సంబంధించిన వ్యవహారం గతంలో పబ్ డ్రగ్స్ ఛాయలు ఉన్నాయంటూ కూడా గతంలో ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో పబ్ యజమానులకు కూడా నోటీసులు కూడా. ఎందుకంటే పబ్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా అనుమానాలు రావడం, వాటికి అన్నిటికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా పబ్ యజమానులకు కూడా నోటీసులు కూడా అయితే జరిగింది. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ ఈవేళ నేను క్లబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు, జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈవేళ నేను క్లబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు, జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈవేళ నేను క్లబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో ఈగల్ బృందం తనిఖీలు చేపట్టింది. బ్లాక్ కాఫీ పేరుతో పబ్లో ఈవెంట్ నిర్వహణ చేశారు.
దీనికి హాజరైన వారందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ కావడంతో నిందితులను గచ్చిబౌలి పిఎస్కు పోలీసులు తరలించారు. అయితే డ్రగ్స్ టెస్టులో తనకు నెగిటివ్ వచ్చిందని సినీ నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేశారు. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు, జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈవేళ నేను క్లబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు, జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈవేళ నేను క్లబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా